మహిళా అభ్యున్నతితోనే రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సాధ్యమన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 8,000 స్వయం సహాయక మహిళా సంఘాల భవనాలను సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. మహిళలు స్వయం శక్తితో ముందుకు వెళ్లేలా ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. చాలా మంది తల్లి అన్నదమ్ముళ్ళు సొంత చెల్లెళ్ళనే ఇంట్లోకి వెళ్ళగొడుతారు. ఈ మధ్యనే రాజకీయాలలో మీరు చూసారు, సొంత చెల్లెని ఇంట్లో నుంచి అన్న వెళ్ళగొడితే ఏ రకంగా ఆ చెల్లి అన్న మీద శాపనార్థాలు పెడుతుందో. సొంత చెల్లి కూడా భారం అయింది అనుకొని ఇంట్లో నుంచి పంపించే ఆస్తిలో వాటా అడుగుతారని పంపించే సందర్భంలో 1 కోటి మంది ఆడబిడ్డల్ని ఈ మంత్రివర్గం సొంత సోదరి మనులాగా భావించి ఈరోజు మీకు చీర పెట్టే కార్యక్రమాన్ని, మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టే ఒక ప్రణాళికను, మిమ్మల్ని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉన్నంత కాలం ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే శక్తి ఈ మహిళా శక్తి చేతుల్లోనే ఉంది.